నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. పొన్నూరు ఘటనను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇరికించి పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ధ్వజమెత్తారు. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మాట్లాడారు. యాదృచ్ఛికంగా జరిగిన ఘటనను వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గాయపడిన నాగమల్లేశ్వరరావుకు సరైన వైద్యం అందించకపోవడం వలన పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబంపై 9 కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. తమ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వంలో దాడులు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. నా వ్యాఖ్యలను వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజా మాస్టర్, కసుకుత్తి హనుమంతరావు, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. కేవలం ఏంటంటే ఆయనకి మెరుగైన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే మెరుగైన వైద్యం అందే అవకాశం ఉన్నా కూడా కావాలని వాళ్ళ నాయకురాలు ఆసుపత్రికి తీసుకువెళ్ళి పరిస్థితి విషమంగా ఉంది అని సృష్టించాలనే ఒక కుట్రతో బొనిగల నాగమల్లేశ్వరరావుకి అక్కడ సరైన వైద్యం అందించలేదనేది నాకున్న ప్రాథమికమైన సమాచారం. ఎందుకంటే ఎంతసేపటికి వాళ్ళ సంగతి చూస్తే ఏదో రకంగా మా మీద తీసుకురావాలి, స్పష్టంగా వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది. రెండోది ఏంటంటే వాళ్ళ నాయకుల స్టేట్మెంట్లు చూస్తే ఇదేదో ధూళిపాల నరేంద్ర ఒక పథకం ప్రకారమో కుట్ర ప్రకారమో చేశాడనో, లేకపోతే రకరకాల ఆరోపణలు ఒక అంబటి మురళి దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇరికించాలనే కుట్ర, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర, ఈ రెండూ స్పష్టంగా కనపడతాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది. 10వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్తో పాటు కార్పొరేటర్ మీరావలి, కూటమి నాయకులు దుర్గాప్రసాద్, సతీష్, జమీర్, ఆంజనేయ ప్రసాద్, రియాజ్ పాల్గొని ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని వివరించారు. అలాగే స్థానిక సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంతవరకు ప్రజలకు అందుతూ ఉన్నాయి, వారి స్పందన ఏంటి, వారి దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏంటి తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రతి ఇంటికి కూడా కూటమి కార్యకర్తలని, నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇంటింటి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా పేదవారికి గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు చేస్తే ప్రభుత్వం ఏర్పడంగానే 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడమే కాకుండా పెద్ద ఎత్తున రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పెన్షన్లు అందించేటటువంటి కార్యక్రమంతో పాటు తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లవాడిని కూడా చదివించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు 10వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నసీర్ గారు. ముఖ్యంగా 20 సంవత్సరాలుగా వేని సుద్దపల్లి డొంక మెయిన్ రోడ్డు మహమ్మద్ నసీర్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి తొలి అడుగు వేసి మేము ఇంతవరకు రికార్డు సృష్టించాం. 25 సంవత్సరాలు ఏ ప్రభుత్వంలో ఇవ్వలేదు. ఇప్పుడు మొట్టమొదటి నసీర్ గారు ఎమ్మెల్యేగా మొట్టమొదటి పని అదే చేశారు. వారికి మా ధన్యవాదాలు. ఇలా సుపరిపాలన తొలి అడుగు ప్రభుత్వ కార్యక్రమాలు అనేకంగా 10వ డివిజన్లో జరుగుతూ ఉన్నాయి. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని గుంటూరులో నిర్వహించారు. మార్కెట్ సెంటర్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం బాబు జగజ్జీవన్ రామ్ చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేసి మాదిగలకు మేలు చేశారని చెప్పారు. వర్గీకరణపై వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పాలని డొక్కా డిమాండ్ చేశారు. వారు ఈ దేశాన్ని చేసిన సేవలను గుర్తు తెచ్చుకుంటూ ఆయన అనేక రంగాల్లో ప్రజలకు సేవ చేశాడు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఆహారోత్పత్తిని సృష్టించి భారతదేశంలో ఆకలికి ఇబ్బంది పడకుండా చేసిన మహాపురుషుడు బాబు జగజ్జీవన్ గారు. అదేవిధంగా ఉపాధి రంగాన్ని పెంచి అనేక మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ గారు. అంబేద్కర్ మహానుభావుడికి వారసుడు, ఆయన తమ్ముడు లాంటి వాడు. ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ గారు. 2 వర్గాలని, మాలా మాదిగల్ని కలిసిపోయేట్టుగా కలిపి ఎవరి వాటా వాళ్ళకు వచ్చే విధంగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి.
30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమానికి సరైన పరిష్కారం చూపినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే సందర్భంగా వైసీపీ పార్టీని నేను ప్రశ్నిస్తూ ఉన్నా, వర్గీకరణలో మీ స్టాండ్ ఏంటి? మాలా మాదిగల మధ్య ఐక్యత కోసం మీరు ఏమి కృషి చేశారు? దేశంలో రాష్ట్రంలో ప్రమాదకరమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన అన్యాయాలపై నిలదీసిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ నిర్ణయాలనే అమలు చేయడం దుర్మార్గమని అన్నారు. పోలవరం నిర్మాణాన్ని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒకటే. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏమంటున్నా అక్కడ నో గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లేదు. ఆయన వెరీ సింపుల్గా అతను ఏమనుకున్నా అంటే ప్రజల అకౌంట్లో ఎంతో డబ్బులు వేస్తే హాయిగా ఉండొచ్చు, ఇంకా నాకు ఓట్లు వేస్తారు వాళ్ళు. ఇంకా గవర్నమెంట్ డెవలప్మెంట్ లేదు, రోడ్స్ లేవు, ప్రాజెక్టులు లేవు, కాలువలు లేవు, ఏమి చేస్తాను. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆ రోజు కరెంట్ ఛార్జీలు పెంచితే తప్పన్నావు, మేము వస్తే పెంచమన్నావు. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు మీరు వచ్చినాక ప్రజలపైన భారాలు మోపారు రోప్ ఛార్జెస్ పేరుతో. తర్వాత స్మార్ట్ మీటర్ అప్పుడైతే పగలగొడతానన్నావు, ఇప్పుడు బిగించమంటా ఉన్నావు. అంటే నీవు అధికారం లేకపోతే పగలగొడతావా? అధికారంలో వస్తే నువ్వే బిగిస్తావా? శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞం బ్రాడీపేటలోని ఓంకార క్షేత్రంలో జరిగింది. బ్రాడీపేటలోని శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో ఉపన్యాస భారతి మంచికంటి వెంకట సత్యవతిచే శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞం జరిగింది. ఈ ప్రవచన మహాయజ్ఞంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మంచికంటి వెంకట సత్యవతి తొలి ఏకాదశి గురించి గీతా సారాంశాన్ని వివరించారు. ఏకాదశి మహాపుణ్యదినం రోజున పరమ భాగవతోత్తముడైనటువంటి పరీక్షిత్ మహారాజు సాహిత్యాన్ని ప్రసాదించేటటువంటి ఆ గాథను మనం వింటూ ఉన్నాం. పరమ భాగవతోత్తముడు కాబట్టి ఆయన ఉండేటటువంటి ఆ సంస్కారం చేత, దైవ సంస్కారం చేత ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ చెబుతున్నారు పూజలు, జపాలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఏమో చెబుతున్నారు. వీళ్ళందరూ చెబుతుంటాయి అన్నాడు, చూడు నా కళ్యాణము. ఇవన్నీ వద్దయ్యా, ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు. చూడు నా కళ్యాణము పాడు గోవిందు మీది పాటలు దయతో. ఎందుకు మీరందరూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు? పాడు గోవిందు మీది పాటలు దయతో పాడు. గోవిందుని గీతాలు పాడండి అయ్యా, ఎందుకు ఇట్లా వ్యర్థం చేస్తారు సమయాన్ని? చూడు నా కళ్యాణము. నేను పరమపదాన్ని చెందేటటువంటి విషయాన్ని ఆలోచించండి. ఎముకలు, కీళ్లు, కండరాల వ్యాధులపై అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ ఎలవర్తి రాకేష్ కిరణ్ మాట్లాడారు. నేటి సమాజంలో విటమిన్ డి లోపంతో ఎముకల అరుగుదల వచ్చి మోకాళ్లు, కీళ్ల వ్యాధులు వస్తున్నాయని చెప్పారు. కండరాల బలోపేతానికి శరీరానికి ప్రోటీన్ అవసరమని తెలిపారు. సూర్యరశ్మి ద్వారా డి విటమిన్ శరీరానికి అందుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ కీళ్ల వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, వివి రావు, ఏవీ రావు, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికి ఆల్మోస్ట్ ప్రతి 10 మందిలో 6-7 విటమిన్ డి లోపం అనేది ఉంటుంది ఈ రోజుల్లో. సో అది మెయిన్లీ మన సూర్యోదయం, సూర్యకిరణాలకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల మెయిన్ లోపం. ఓకే, అలాగే ఎముకల బలానికి కాల్షియం అనేది పాలు, పాల పదార్థాలు, నువ్వులు, రాగి, ఆకుకూరలు, మునగాకు ఇలాంటి వాటిల్లో కాల్షియం బలం అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఫుడ్ రోజు ఉండేలా చూసుకోవాలి. ఈ రెండింటి ద్వారా ఎముకల బలాన్ని అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే ఒక 60 కేజీల మనిషి 60 × 0.8 48 గ్రాముల వరకు ప్రోటీన్ అనేది తీసుకోవాలి. 48 గ్రాములు మనం 3 పూట్ల, మన రోజు తినే ఆహారంలో 3 పూట్ల విభజించుకోవడం సుమారు 15 నుంచి 20 గ్రాములు చొప్పున మన బాడీ వెయిట్ని బట్టి ప్రతి పూట 15 నుంచి 20 గ్రాముల ప్రోటీన్ అనేది తీసుకోవాలి. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గుంటూరులో నిర్వహించాయి. మార్కెట్ సెంటర్లోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి కొర్వి వినయ్ కుమార్, నీలాంబరం, ఇతర నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన బాబు జగజ్జీవన్ రామ్ కు భారత రత్నను కేంద్రం ప్రకటించి గౌరవించాలని కోరారు. బాబు జగజ్జీవన్ రామ్ గారు భారతదేశానికి ఎంతో మేలుకరమైన పనులు చేశారు. భారత రాజ్యాంగంలో
అణగారిన కులాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అందరికి కూడా రిజర్వేషన్ ప్రకారంగా ఉద్యోగాలు ఇచ్చి అనేక మంది భవిష్యత్తుకి మార్గం చేసింది బాబు జగజ్జీవన్ రావు గారు. మరి ఇటువంటి గొప్ప మనుషులు భారతదేశం మర్చిపోతుంది. ఇటువంటి మేధావులకి భారతరత్న ఇచ్చి వాళ్ళ వర్ధంతులు జయంతులు ప్రభుత్వాలు జరపాలి. మహోన్నతమైనటువంటి పరిపాలనా దక్షతతోటి అనేక రంగాల్లో కృషి చేసినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారికి ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగ స్ఫూర్తితో పాటు పండిట్ జవహర్లాల్ నెహ్రూ విజన్ని, ఆయన మిషన్ని, అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క సామాజిక న్యాయ సూత్రాలని ఆధారంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ని అమలుపరిచి ఈ దేశంలో అణగారిన కులాలకి సామాజిక న్యాయాన్ని అందించడంలో ప్రధాన ఆయన ఏదైతే ఈ దేశానికి స్వతంత్ర ఉద్యమంలో కానీ అలానే ఈ దేశానికి ప్రభుత్వం ద్వారా అందించినటువంటి సేవలు చాలా కొనియాడదగ్గవి. మరి ఆయనకి ఇప్పటి వరకు కూడా భారతరత్న ప్రకటించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దయచేసి ఇప్పటికైనా సరే బాబు జగజ్జీవన్ రావు గారు జాతీయ స్థాయిలో చేసినటువంటి సేవలు గుర్తించి ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మేమన్నీ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాల తరఫున కోరుతా ఉన్నాం. ఏకలవ్యుని జయంతి వేడుకలు నాస్ సెంటర్లో ఘనంగా జరిగాయి. ఏకలవ్య సంఘం నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాస్ సెంటర్లో జరిగిన ఏకలవ్య జయంతి వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. అస్త్ర విద్యలో ఆరితేరిన ద్రోణాచార్యుని విగ్రహం పెట్టుకుని విలువిద్యను ఏకలవ్యుడు సాధన చేసి చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. అలాంటి మహనీయుని మార్గాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య సంఘం నేతలు పాల్గొన్నారు. ద్రోణాచార్యుడు అర్జున్ని విలువిద్యలో నీకంటే మించినోడు ఈ భారతదేశంలో లేడని మరి దీవించి పంపించాడు. అర్జునుడు దీవించిన కొన్ని గంటలకే ఏకలుడు తన గురువైన ద్రోణాచార్యుని మనసులో తలుచుకొని అర్జునుడి యొక్క మరి కుక్కని శబ్దాన్ని బట్టి తనకున్న విలుచితో మరి ఆ కుక్కని శబ్దంతో బంధించాడు. ఆ విషయం తెలుసుకున్న అర్జునుడు మరి మునులాకులు విలుచే మించిన లేడని చెప్పి గురువు దగ్గరకు పోయి మరి ప్రశంసగా ఎవరు అతను అని చెప్పి ఆరాధనగా మరి నాను ఆ రోజున కులజాతికి విశ్లేషణకు గురిగా ఉన్నటువంటి ఏకలవ్యుడు అని చెప్పారు. వివేకుడు మరి మనసులో ద్రోణాచార్యుని తెలుసుకొని విలువిద్యలో నేర్చుకొని మరి భారతదేశంలో అంత గొప్ప వ్యక్తిగా ఎదిగాడు. అలాంటి వివేకుడి యొక్క జయంతిని ఇవాళ గుంటూరు నగరంలో నా సెంటర్లో జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.